అవుతుంది కదా! ఆ బ్యాలెన్స్ ఎక్కడ మిస్ అయ్యారని? సార్ ఐ థింక్ ఇట్ ఈస్ అన్ అటాక్ ఆన్ ఫ్రీ ట్రేడ్ సార్. అంటే ఫ్రీ మార్కెట్ అని ఒకటి ఉంటుంది. అందరు ప్లేయర్స్‌కి సమానంగా ఒక ప్లేస్ దొరుకుతది. వాళ్ళ ఆ రెస్పెక్టివ్ ప్లేసెస్‌లో వాళ్ళకి బిజినెస్ చేసుకునే అవకాశం దొరుకుతది. ఇప్పుడు నేను పక్కనోడిని దొక్కి పక్కనోడి సినిమా అంటే ఇది 'వాసన' సినిమా ఎంతనో నా సినిమా కూడా అంతే. ఇప్పుడు నా సినిమా మీద ఎగెన్స్ట్‌గా రాసి మాట్లాడితే నాకు బాధనే కాదు. కలెక్టివ్‌లీ మనం సినిమాకి అగెన్స్ట్‌గా పోతున్నాం అనేది ఇక్కడ మా ఉద్దేశ్యం సార్ ఆ రోజు. ఎస్పెషల్లీ వాసు గారు మేమందరం వి షేర్ దట్ కామన్ మెంటాలిటీ అబౌట్ ద సేమ్ థింగ్. సో ఎటు చూసినా అంటే ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ ఎగో మనకి 'మిరాయ్' గాని, 'కిష్కింధపురి' గాని ఇట్లాంటి సినిమాలు అన్నీ వచ్చినప్పుడు జెన్యూన్‌గా నేను కూడా చాలామంది ఇండివిజువల్ అంటే మన సింగిల్ స్క్రీన్ థియేటర్ ఓనర్స్ ఎంత సంతోషంగా ఉన్నారో నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఒక ఎకరంలో 170 కోట్లు పోయే నగరంలో ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్‌ని హోల్డ్ చేయాలంటే ఎంత ఇబ్బందులు అవుతున్నాయో మనం ఇవాళ రేపు అంచనా వేసుకోవచ్చు. అలాంటి సమయంలో ఇఫ్ యు ఆర్ అటాకింగ్ ద సినిమా ఇట్ సెల్ఫ్ అంటే నాకు ఉనికే లేదు. ఇప్పుడు నాకు ఒక సినిమాని ఒక సింగిల్ స్క్రీన్‌లో ఎక్కువ రోజులు నేను పెట్టుకోవాలంటే అలాంటి స్థానమే లేనప్పుడు, అలాంటి రోజే లేనప్పుడు ఇవన్నీ ఇంకేం పనికొస్తాయి అనేది ఆ రోజు మేమందరూ వి ఫెల్ట్. సో అందుకనే దాంట్లో వచ్చిన నుంచి ఆవేదన. బట్ ఇక్కడ ఏంటంటే నాకు గాని, వాసన గాని వీఆర్ నాట్ కమింగ్ అగేన్స్ట్ ఎనీ వన్ పర్సన్ ఆర్ ఎనీబడి బికాజ్ మాకు కూడా పూర్తిగా దాని పట్ల పూర్తి డీటెయిల్స్ మాకు కూడా ఖచ్చితంగా లేవు. సో బట్ ఈ విషయం గురించి చెప్పాలంటే వీఆర్ కలెక్టివ్లీ టువర్డ్స్ ద బెటర్ సినిమా అంతే. కరెక్ట్ గానీ ఇది ఒకళ్ళకి మీరు మీ ఆవేదన వ్యక్తం చేశారు గానీ, ఇది ఇంకొకళ్ళకి యాడ్వర్స్‌గా ఇంకోళ్ళని టార్గెట్ చేసినట్టయింది. ఇంకో హీరో పేరు కూడా వచ్చింది దీనిలో జరిగింది. ఎవరిది సార్? పేర్లెందుకులే. ఇది ఎవరికైనా తగిలుంటే వాళ్ళు భుజం తడుముకున్నట్టే అంతే. అంటే ఇప్పుడు నేను ఎవరు ఎగైన్స్ట్‌గా నాకు అదే అనిపిస్తుంది. ఇప్పుడు దర్శి గారు అసలు వద్దు దానికి. ఇంకో క్లియర్ దర్శి గారికి ఒక క్వశ్చన్. సార్ సార్ బన్నీవాసు బ్యానర్లో చేయడం అనేది ఈ ప్రాజెక్ట్కి ఎంత హెల్ప్ అయిందంటారు? ఫస్ట్ టైం ప్రొడక్షన్ వైజ్ నాకు అంటే హెల్ప్ సంగతి ఏమో కానివ్వండి, నేను చాలా నేర్చుకునే విషయాలు చాలా నేను తెలుసుకున్నానండి. ముందుగా నాకు వాసు గారి మీద అప్పుడు దాకా ఉన్న గౌరవం అమాంతంగా పెరిగింది. కారణం ఏంటంటే వారు సినిమా గురించి ఎంత తప్పిస్తారో నాకు అర్థమైంది. అంటే నేను ఇది ఇందాక మీరు వచ్చే ముందు చెప్తున్నాను, నేను 10 రోజుల నుంచి దాదాపు విజయ్తో పోటాపోటీగా పనిచేస్తున్నారు ఆయన. అంటే ప్రోడక్ట్ని పూర్తి స్థాయిలో డెలివర్ చేయడానికి ఇన్ టర్మ్స్ ఆఫ్ సౌండ్ కానీ, మ్యూజిక్ కానీ ప్రతి డిపార్ట్మెంట్తో వారు కూర్చొని ఆయన 10 రోజుల నుంచి స్టూడియోలో పడుకుంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో అక్కడ ఇంకో రూమ్ ఉంటుంది కదా, రూమ్ తీసుకొని అటు నుంచి ఇటు నుంచి అటు ఒక 2 hours పడుకోవడానికి వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు. సో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు 'మెలుహా' అని ఒక బుక్ ఉంటుంది అమిష్ త్రిపాఠి రాసిన దాంట్లో శివుడి గురించి ఒక ఎంట్రీ ఇస్తాడు ఆయన. ఆ లెవెల్లో పనిచేశారు ఆయన. అంటే టీంని నేను బ్యాక్ అయితే నేను టీం ఎక్కడ డౌన్ అవుతారేమో అని టీంతో పాటు అందరిని ఉరికిచ్చి మార్నింగ్ 3 o'clock లేవండి అదొకటి ఉంది ఇదొకటి ఉందని. యుఎస్ ప్రింట్ అయిన తర్వాత కాస్త హీ వాజ్ లైక్ అమ్మాయి ఓకే ఇప్పుడు నెక్స్ట్ అని. ఇవాళ మార్నింగ్ నాకు తెలిసి ఆయన అబ్సల్యూట్లీ ఒక 4 గంటలు పడుకుని ఉంటారు సార్. సో ముందుగా ఆ విషయాన్ని ఒక నటుడుగా నేను ఒక లీడ్ యాక్టర్గా చూస్తుంటే నాకు చాలా అంటే ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాసు గారు. ఇట్లా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇది ఒక్కరోజని కాదు, 1.5 year నుంచి ఎన్నో చూసుకుంటూ వచ్చి లేదు ఇది ఒక లార్జర్ పిక్చర్ నేను చూశాను, దాన్ని ఎట్లయినా సరే అచీవ్ చేయాలనే వారు కష్టపడిన తత్వం అది నన్ను బాగా అంటే అసలు నేను ఫ్యాన్ అయిపోయాను ఆయనకి చెప్పాలంటే. సో ఇన్ఫ్యాక్ట్ నిర్మోహమాటంగా చెప్పాలంటే ఈ సినిమాలో ట్రూ లీడ్ ఆయనే అండి యాక్చువల్లీ. వీరు ఇంకా మిత్రమండలి ఇంకో 3 ఉన్నారు కదా, భాను గారు, కళ్యాణ్ గారు, తర్వాత సోము గారు, బెంచ్ మార్క్ నుంచి వీళ్ళు అండ్ విజయేందర్ గారు. దే ఫాట్ లైక్ అ బ్యాటిల్ సార్ ఫర్ దిస్ ఫిలిం అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. లవ్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. వాసు గారు ఇక్కడ యాక్చువల్లీ ఇప్పుడు అంటే టాలీవుడ్లో ఇప్పుడు ఒక ఇష్యూ నడుస్తుంది. అంటే